కీ సార్. ఈ కలర్ ఈ క్లాతింగ్ మీకు బాగా సెట్ అవుతుంది. నేను అలా డిజైన్ చేస్తాను. అవునా, థ్యాంక్ యూ మేడం. మీకు ఇంకేమైనా డిజైన్ మైండ్లో ఉంటే చెప్పండి, అలా ట్రై చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే అండి. అమ్మా, బిల్ తీసుకోండి. ఏంటి మేడం గారు, కొత్త బొట్టెక్కు, కొత్త డ్రెస్సు, కొత్తగా ఉన్నారు. ఊరుకో బావా, జోకులేయకు. నేను చేస్తున్నానా? అమ్మాయి గారే ఏదేదో చేస్తున్నారు. ఇది గిట్ల నవ్వి ఎన్ని రోజులైంది బాబు? గిదంతా లైఫ్ లాంగ్ ఇవ్వగలవా? అదేంటి అంటే ఎలా అంటారు? తను నేను కేవలం ఫ్రెండ్స్ అంతే, మీరు అర్థం చేసుకోండి. లేదు బాబు, అట్లా అనొద్దు. నువ్వు లేకుంటే అది లేదు. తన కోసం మీరెంత చేస్తున్నారో చూస్తున్నాం. తప్పు లేదు, ఒప్పుకోండి. లేదంటే మీరు పొరపడుతున్నారు. నాకంటే మంచివాడు, మంచి అబ్బాయి దొరుకుతాడు. నేను ఈ విషయంలో తనకు సెట్గానంటే. ఎందుకు బావా అలా అంటావు? అమ్మ చెప్పింది కరెక్టే. నీకన్నా మంచివాడు నాకు తెలిసి ఎవడూ లేడు. ఆ రాముడు కూడా నాకు తెలిసి నీకన్నా మంచివాడు కాదేమో. ప్లీజ్ బావా, నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ వద్దు. చూడమే, నాకన్నీ అయిపోయింది. నాకు ఒక పాప కూడా ఉంది. నీకంటూ ఒక భర్త, నీకు మంచి ఇల్లు, నీకు మంచి ఫ్యామిలీ ఉండాలి. ఇక్కడితో ఆపేద్దాం. మంచిగా బిజినెస్ చేసుకో, డెవలప్ అవ్వు, ఏమీ ఆలోచించుకో. అర్థమైందా? ఇవన్నీ మనసులోంచి తీసే. చూడు బావా, ఇంతకు ముందు నా కోసం ఎవరు ఇలా చేయలేదు. బహుశా చేసుంటే ఇలానే ఉండేదేమో. ప్లీజ్ బావా, నాకు నువ్వు కావాలి. అవు బాబు, అదంత ఘనం కోరుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏం, మనం పూజించే దేవుళ్ళకి ఇద్దరిద్దరు భార్యలు. అలాంటిది మీరు చేసుకుంటే తప్పేంటి? ఒక్కసారి ఆలోచించు బాబు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నాకు తగులుకుందిరా. దోళ తిరిగిపోయిందిరా. కంపెనీ మీ వెనకాల తెగించుకున్నారన్నమాట. పెళ్లి చేసుకుంటే ఇన్ని తెప్పులు ఉంటాయన్నమాట. చేసుకున్నాక అర్థమైందిరా. అరే ఏంట్రా మీ ముచ్చట్లు? ఎస్ఐ గారు వస్తున్నారు, లేండి. ఇది ఇంకొకటి ఏంట్రా ముచ్చట్లు? ఏంట్రా చిన్న వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నావు? ఈ నా కొడుకు మా కానిస్టేబుల్ కోడిని దెంగిందే గాక పైగా మా కానిస్టేబుల్ చూసి నవ్వుతావురా? బిడ్డ చెమడాలు తీస్తా. సార్ తప్పు అయిపోయింది సార్. ఎప్పుడు చేయండి సార్. ఏంట్రా బాబు, నేను చెప్తే అడిషనల్ ఏం చేస్తాడు? ఏరా బ్రాలసీన్గా అమ్మాయిల జాకెట్ కుటుంబాన్ని పిలిస్తే కొలతలు తీసుకోమని లోపలికి పోయినోడివి కొలతలు తీసుకోకుండా వాళ్ళ మీద పండుకొని వస్తావురా? ఎరా చందు, లాఠీరా. బాబు చెమడాలు ఒలిచేస్తారే. ఏరా, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నా. నాకే ఒక్క పెళ్లి కాలేదు, నీకేంట్రా 2 లఫుట్గా? నీకెట్లా పడిందిరా అది? అయితే గానీ సెక్సీ లాంటి ఫిగర్ని పట్టినవరా? కత్తి లాగుందిరా అది. అది నీ మొదటి పెళ్ళామా లేకపోతే రెండో పెళ్ళామా? చెప్పరా, అట్లా గురుగా చూస్తావేంట్రా? సరేలే కానీ ముందే సెటిల్మెంట్ చేసుకో. 15 లక్షలు డిమాండ్ చేస్తుందిరా అది. నేను కాబట్టి 13 లక్షలకే సెటిల్మెంట్ చేస్తున్నా. ఏమంటావు? 2 లక్షలు డిస్కౌంట్. అమ్మాయి వచ్చింది, మాట్లాడుకోండి. ఇప్పటికైనా చెప్పు, నాతో ఉంటానని. అంటే నువ్వు నా మీద కావాలి కేసు